Bless the Lord, oh my soul. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలము నీ సన్నిధిలో చేరి ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుచుండగా పాట ద్వారాను, ఆరాధన ద్వారాను, వాక్యం ద్వారాను మీరు మహిమ పొంది జరగబోయే ఆరాధన అంతటిలో కూడా మీరు అధ్యక్షత వహించి మీ నామ మహిమార్థమే జరిగించమని, మామూలందరినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామాన్ని మహింపరచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 87వ కీర్తనను పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 87వ కీర్తన పాడుకుందాం. చివరి చరణము పాడుచుండగా సంఘం అంతయు లేచి నిలబడాల్సిందిగా మనవి చేస్తున్నాం. సర్వలోక సంపూజ్య నమో నమో, సర్వజ్ఞాన సంపూర్ణ నమో నమో, సర్వసత్య సారాంశ నమో నమో. దేవాగావో 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 దేవాగావో. దీనభక్త మందార నమో నమో, దోషశక్తి సంహార నమో నమో, దేవయేసవతార నమో నమో. దేవాగావో 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 దేవాగావో. దేవలోక ప్రదీప నమో నమో, ద్వావలోక ప్రతాప నమో నమో, పావనాత్మ స్వరూప నమో నమో. దేవాగావో 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 దేవాగావో. వేదవాక్య దర్శనమీవే నమో నమో, వేద జీవ మార్గం వీవే నమో నమో, వేదవాక్కును నీవే నమో నమో. దేవాగావో 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 దేవాగావో. శాపగ్రహి వైతివి నాకై నమో నమో, ప్రాణత్యాగవైతి నాకై నమో నమో, ప్రాయచిత్తమైతివి నాకై నమో నమో. దేవాగావో 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 దేవాగావో. సంఘమంతయు అదేవిధంగా నిలబడి ఉండిన ఎడల నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్యుత్తర లేఖన భాగమును చదువుకుందాము. 139వ కీర్తన 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. 10వ వచనము సంఘమంతయు కూడా కలిసి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాం. యెహోవా,
నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. సంఘమంతయు కూర్చొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయమందు విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. ప్రపంచము కొరకు, భారతదేశము కొరకు, ప్రపంచ సంఘముల కొరకు, ఏసీటీసీ కొరకు, మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈ దినమును చూడలేక ఎంతోమంది గతించిపోయారు, కానీ మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. దయకాల సమయం నీ సన్నిధానంలో చేరి నాయన కొన్ని ప్రార్థనా విన్నపములను నీ యొద్ద ఉంచుతున్నాం ప్రభువా, మీకు వందనాలు. ప్రపంచము కొరకు, భారతదేశము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. వారిని అధికారంలో నియమించిన వాడవు నీవే. ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా పరిపాలన చేస్తే ప్రజలు క్షేమముగా ఉంటారు అనే ఒక ఆలోచనను, జ్ఞానము వారికి అనుగ్రహించి ప్రపంచంలో ఎక్కడ కూడా నాయన యుద్ధ వాతావరణములు లేకుండా శాంతిని మీరు అనుగ్రహించని దేవా, మీకు స్తోత్రము. నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేశం మీదకి దేశాలు, రాజ్యం మీదకి రాజ్యాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ రాకడకు సూచనలను తెలియజేస్తూ ఉన్నాయి నాయన. ఇవన్నీ గ్రహించిన మేము మా విశ్వాస జీవితంలో దినదినము అభివృద్ధి పొందుతున్నాయన మీ కొరకు సిద్ధపడి ఉండటానికి కృపను దయచేయండి దేవా, మీకు స్తోత్రములు. ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ కాపర్ల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన, మీకు స్తోత్రములు. జరుగుతున్న ఆరాధనను బట్టి, ఉన్న విశ్వాసాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మీరు వారిని క్షేమం అనుగ్రహించండి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా, ఎవరైతే నాయన బాధింపబడుతూ ఉన్నారో వారికి నెమ్మదిని నాయన ఆదరణ కలుగొచ్చాయని దేవా, మీకు వందనాలు. అనేక మంది హాస్పిటల్లో రోగులు ఉంటూ ఉన్నారు ప్రభువ. ఎవరెవరు ఏ వ్యాధితో ఎంత శ్రమ పడుతూ ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎదిగిన దేవుడు ప్రభువ. మీ గాయపడిన హస్తమును వాడి మీద ఉంచి నాయన వారిని స్వస్థపరచండి. కుటుంబీకులను మీరు ఓదార్చండి దేవా, మీకు స్తోత్రములు. ఇంకను సువార్త అందక నాయన అనేకులు నాయన వెనకబడిపోతూ ఉన్నారు నాయన. నీ సేవకులు మీరు లేవనెట్టి ప్రభువ అలాంటి ప్రాంతాలకు పంపించి నాయన, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదంటూ ఉన్నారు కనుక నాయన, ఈ అంచకాల దినాల్లో నాయన అయ్యా విరామం లేకుండా నీ సేవకులు వాడబడటానికి మీ కృపను దయచేయమని కోరుచున్నాం దేవా, మీకు స్తోత్రములు. మా కళాశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ని ఆయన, ఫ్యాకల్టీని, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని ప్రభు అందరిని మీరు దీవించి ఆశీర్వదించండి దేవా, మీకు స్తోత్రములు. ప్రాముఖ్యంగా విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు ఫీజులు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు నాయన, వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం. జరగబోయే ఆరాధన అంటుల్లో గౌరవ మీరు తోడుగా ఉండి మీ నామ మహిమార్థమే జరిగించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదవగా విందుము. For this morning devotion, the scripture portion is taken from the book of Ezekiel, chapter 44, verses 1 to 14. Book of Ezekiel, chapter 44, verse 1. Then he brought me back to the other gate, outer gate of the sanctuary, which faces east, and it was shut. The Lord said to me, "This gate shall be remain shut,
It shall not be opened, and no one shall enter by it. For the Lord, the God of Israel, has entered by it. Therefore it shall remain shut. Only the prince, because he is a prince, must sit in it to eat food before the Lord. He shall enter by the way of the vestibule of the gate, and shall go out by the same way. Then he brought me by way of the north gate to the front of the temple, and I looked, and lo, the glory of the Lord filled the temple of the Lord. And I fell upon my face. The Lord said to me, Mortal, mark well, look closely and listen attentively to all that I shall tell you concerning all the ordinances of the temple of the Lord and all its laws. And mark well those who may be admitted to the temple, all those who are to be excluded from the sanctuary. Say to the rebellious house, to the house of Israel, thus says the Lord God, O house of Israel, let there be an end to all your abominations in admitting foreigners, uncircumcised in heart and flesh, to be in my sanctuary, profaning my temple, when you offer to me my food, the fat, and in my sanctuary. Profaning my temple, when you offer to me blood, you have broken my covenant with all your abominations, and you have not kept charge of my sacred offerings. But you have appointed foreigners to act for you in keeping my charge in my sanctuary. Thus says the Lord God, no foreigner uncircumcised in heart of the flesh, of all the foreigners who are among the people of Israel, shall enter my sanctuary. But the Levites, who went far from me, going astray from me after their idols, when Israel went having oversight at the gates of the temple, and serving in the temple, they shall slaughter the burnt offerings and sacrifice for the people, and they shall attend on them and serve them, because they have ministered to them before their idols and made the house of Israel stumble into iniquity. Therefore I have sworn concerning them, says the Lord God, that they shall bear their punishment. They shall not come near to me to serve me as a priest, nor come near any of my sacred offerings, the things that are most sacred, but they shall bear their shame and the consequences of abominations that they have committed. Yet I will appoint them to keep charges of the temple, to do all its course, all that is to be done in it. Here ends the scripture reading. నేటి ఉదయకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగముగా రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాలు చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాలు. సహోదరులారా, మనుష్యుడు బతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త చనిపోయినంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందెను. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనును వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైనను పాపేచ్ఛములు మనను అవయవములలో కార్యసాధకులై ఉండెను.
ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఇంతటితో ఈ పాఠ్యభాగం సరే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరి యొక్క పర్యాయము మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి ప్రవేశించుదాం. అత్యంత కృపా కనికరము కలిగిన దేవ, మీ ఉన్నతమైన నామమునకు వందనాలు. ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలోనికి ప్రవేశించబోచుండగా నిలబడేది మనుష్యుడే కానీ మాట్లాడేది మీరు అంటున్నావు కనుక నాయన, మీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని మీ నోటి వరకు నన్ను వాడుకోమని మరి కోరుచున్నాం ప్రభువా. ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన 2 లేఖన భాగములను మనం చదవగా విని ఉన్నాం. పాఠ నిబంధన పాఠ్యభాగముగా యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము మొదటి 14 వచనాలు, నూతన నిబంధన నుంచి రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదవగా విని ఉన్నాం. వీటి గ్రంథ పరిచయాలు మనం చూసినట్లయితే యెహెజ్కేలును బబులోను చెరలో ఉన్న యూదుల కొరకు పిలిచినట్లుగా మనం గమనించగలం. ఈయన 593 నుంచి 573 వరకు పరిచర్య చేసినట్లుగాను, ఈ యెహెజ్కేలు అను పదముకు పేరుకు గల అర్థం ఏంటంటే గాడ్ స్ట్రెంగ్థెన్స్, దేవుడే బలపరచును అనొక అర్థము వస్తుంది. ఈ గ్రంథాన్ని మనము 3 భాగాలుగా విభజింపవచ్చు. మొదటి నుంచి 24 అధ్యాయాలు చూసుకున్నట్లయితే జడ్జ్మెంట్స్ ఆన్ జ్యూదా అండ్ జెరూషలేం, 25 నుంచి 32 వరకు చూసినట్లయితే జడ్జ్మెంట్స్ ఆన్ అదర్ నేషన్స్, 33 నుంచి 48 వరకు చూసినట్లయితే ద రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. యెహెజ్కేలు ప్రవక్త పరిచర్యలో ఈయన ప్రాముఖ్యంగా 2 ముఖ్యమైన విషయాలను నొక్కి చెప్తా వచ్చారు. ఒకటి జడ్జ్మెంట్, రెండవది రెస్టోరేషన్, పునరుద్ధరణ, తీర్పు అనే విషయాల మీద ఈయన ఎక్కువగా ప్రస్తావన చేస్తూ వస్తారు. దేవుడు ఎందుకు తన ప్రజలను ఈ స్థితికి అప్పగించారు, దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనను తీసివేశాడా అనే ప్రశ్నల మీద ఈయన మాట్లాడుతూ దేవుని ప్రజలు చేస్తున్న అన్యాయాల మీద హెచ్చరిస్తూ ఈయన వస్తూ ఉన్నాడు. ఈయన ఏం చెప్తాడంటే ఈ గ్రంథంలో దేవుడు తన ప్రజలలో మార్పు రావాలని కోరుకుంటూ ఉన్నాడు, కానీ ఆయన వారిని విడిచిపెట్టలేదు, వారిని ఇంకను ప్రేమిస్తూ ఉన్నాడనే భావాన్ని ఈ గ్రంథంలో మనం గమనించగలం. రోమిల పత్రికలో చూసినట్లయితే అపోస్తుడైన పౌలు క్రీస్తు శకము 56వ సంవత్సరంలో ఈ పత్రికను రాసినట్లుగా మనం గమనించగలం. పౌలు ఎన్నడూ వెళ్ళని రోమా ప్రాంతానికి ఎందుకు లేఖ రాయవలసి వచ్చింది అని ఆలోచన చేస్తే కొంతమంది పండితులు ఏం చెప్తూ ఉన్నారంటే పౌలుకి ఈ రోమా ప్రాంతం అనేది చాలా ఇష్టముగా ఉన్నదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ఆ రోమా సామ్రాజ్యానికి ఇది రాజధానిగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో క్రీస్తును తెలుసుకోవలసిన వారు ఇంకా అనేక మంది ఉన్నారని చెప్పి పండితులు పౌలుకి ఈ ప్రాంతం అంటే ఎక్కువ ఇష్టం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. పౌలు ఏ లేఖ రాసినా కూడా ఖచ్చితంగా 5 స్టెప్స్ను ఫాలో అవుతారు. గ్రీటింగ్స్, ప్రే ఆఫ్ బ్లెస్సింగ్స్, థ్యాంక్స్ గివింగ్, మెయిన్ మెసేజ్, ఫైనల్ గ్రీటింగ్స్. ఈ 5 స్టెప్స్ను కూడా ఆయన ఫాలో అవుతారు. ఆ 5 స్టెప్స్ను కూడా మనం ఈ గ్రంథంలో చూడగలం. ఈ యొక్క పత్రికను మనం 4 భాగాలుగా విభజించినట్లయితే 1 నుంచి 8 అధ్యాయాల వరకు ప్రాబ్లమ్ ఆఫ్ రైచియస్నెస్, 9 నుంచి 11 వరకు చూసినట్లయితే ప్రాబ్లమ్ ఆఫ్ జ్యూస్, ద చోజన్ పీపుల్, 12 నుంచి 15 వచనాలు చూసినట్లయితే ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్,
16వ అధ్యాయము ఫైనల్ గ్రీటింగ్స్. ఈ చదవబడిన 2 లేఖన భాగములను ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా నేను ఏర్పాటు చేసుకున్న అంశము ద డివైన్ ట్రాన్సిషన్. దైవిక పరివర్తన. ఈ అంశాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, చదవబడిన 2 లేఖన భాగంలో కూడా దేవుడు పరివర్తనను కోరుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలోనేమో యాజకత్వంలో పరివర్తనను చూస్తాం, రోమపత్రికంలోనేమో ధర్మశాస్త్రము నుంచి పరివర్తన చెందాలని పౌలు రాసినట్లుగా మనం చూడగలం. వై గాడ్ వాంట్స్ ఎ ట్రాన్సిషన్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితాలలో పరివర్తన ఎందుకు కోరుతూ ఉన్నాడని మనం చూస్తే, మొదటి ఉపాంశముగా టు సపరేట్ ద హోలీ ఫ్రమ్ కామన్. పరిశుద్ధులను ప్రత్యేకపరచడానికి. యెహెజ్కేలు మొదటి నుంచి కూడా దేవుని ప్రజలు చేస్తున్న అన్యాయాల మీద ప్రవచనం చేస్తూ వస్తారు. వీరు ప్రాముఖ్యంగా 2 విషయాలు, అనగా అన్యదేవతారాధన మరియు సామాజిక అన్యాయం మీద వీళ్ళు ఎక్కువగా చేయటం వలన దేవుడు వారితో చేస్తున్న నిబంధనను వీరు భంగం కలిగిస్తున్నారనే విషయాన్ని వారికి తెలియజేస్తూ, వారు చేస్తున్న హేయ క్రియలకు వారిని హెచ్చరిస్తూ యెహెజ్కేలు వస్తూ ఉన్నాడు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే, మందిరము బయట ప్రాకారములో ఒక విగ్రహాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని వీళ్ళు పూజిస్తూ వస్తున్నారు. స్త్రీలేమో అక్కడే తమ్మోజు అనే దేవతను ఆరాధిస్తూ ఉన్నారు. వీరంతేకాకుండా ఐగుప్తును అలాగే తూరు దేశాలతో సంబంధాలు కంచుకొని వారి దేవతలను కూడా వీరు ఆరాధిస్తూ వస్తున్నారు. వీరు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని వారికి తెలియజేయటానికి యెహెజ్కేలు ఈ గ్రంథంలో కొన్ని ప్రవచనాలను క్రియారూపకంగా చేసి చూయించాడు, కొన్ని ప్రవచనాలను అలంకారాలుగా కూడా చేసి చూయించాడు. క్రియారూపకంగా చేసినవి ఏంటంటే, ఆయన మొదటిగా ఒక చిన్న బొమ్మల పట్టణాన్ని నిర్మించి దాన్ని నాశనము చేసి, ఈ విధంగా మీరు నాశనం కాబోతున్నారని చెప్పి వారికి ప్రవచనం చూయిస్తారు. తరువాత తన జుట్టును కత్తిరించి ఆ జుట్టును తన కత్తితో చెల్లాచెదురు చేసి, మీరు ఈ విధంగా చెల్లాచెదురు కాబోతూ ఉన్నారని చెప్పి ప్రవచనం చేస్తారు. తర్వాత మలముతో చేసిన రొట్టెలను తింటూ ఇంతటి దీనస్థితిలో మీరున్నారని చెప్పి యెహెజ్కేలు వారికి తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని అలంకార రూపంలో కూడా ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాలిపోయిన వ్యర్థమైన కర్రలా మీరున్నారని, తిరుగుబాటు చేస్తున్న భార్యలాగా మీరు దేవునితో తిరుగుబాటు చేస్తూ ఉన్నారని, ప్రమాదకరమైన సింహము బంధించబడి ఉన్నట్లుగాను, వేశ్యులైన 2 అక్కా చెల్లెలలాగాను వారిని పోల్చి అలంకార రూపంతో ఆయన వారికి చూపిస్తూ ఉన్నారు. వారి యొక్క పరిస్థితి వారికి అర్థం కావటానికి. ఇంకేమంటాడంటే ఈ గ్రంథములో, లోకములోనే నీతిమంతులైన నోవాహు, దానియేలు, యోబు భక్తులు వచ్చి వాడి ఎడల కనికరము కొరకు దేవునికి ప్రార్థించగా దేవుడు వారి ప్రార్థన కూడా ఆలకించాడు. అంతటి దీన స్థితిలో అంతగా దేవునికి వ్యతిరేకంగా వీరు జీవిస్తూ ఉన్నారని చెప్పి యెహెజ్కేలు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు పదే దేవుడు యెహెజ్కేలును వారి దగ్గర పంపిస్తూ ఉన్నారు? యెహెజ్కేలుతో నువ్వు ఎన్ని మార్లు వారితో మాట్లాడినా వారు వినే స్థితిలో లేరు అని కూడా యెహెజ్కేలుకు చెప్తా. మరి ఎందుకు అన్ని మార్లు వారికి పంపిస్తూ ఉన్నారంటే, వారిలో పరివర్తన కలగాలని, వారిలో మార్పు కలగాలని. యాజకులైన వారు ప్రజలను దేవుని యొద్దకు నడిపించాలి, కానీ ఈ యాజకులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రజలను విగ్రహారాధన వైపు మళ్ళిస్తూ ఉన్నారు, విగ్రహారాధన వైపు వారిని ఆకర్షిస్తూ ఉన్నారు. దేవుడికి ఈ విషయంలో చాలా బాధ వేసింది. అన్యులైన వారిని మందిరంలోనికి రానివ్వకూడదు. అలాంటి వారు ఏం చేశారంటే, శరీరమందును హృదయమందును సున్నతి లేని అన్యులను తీసుకొని వచ్చి మందిరంలోనికి ఈ యాజకులు అర్పించాల్సిన అర్పణలను, బలులను ఈ సున్నతి లేని అన్యుల చేత వారు చేయించారు. దేవుడు అందుకోసమే చదవబడిన ఈ లేఖన భాగం 44వ అధ్యాయంలో యాజకత్వంలో కొన్ని పరివర్తనలు తీసుకొని వచ్చారు. కేవలము సాదోకు వంశము వారు మాత్రమే దేవుని కొరకు నమ్మకంగా పనిచేశారు. కాబట్టి దేవుడు వారిని ప్రత్యేకపరిచి
దేవునికి సమీపంగా పరిచర్య చేసే అవకాశము వారికి కలుగజేశాడు. ఎందుకు పరివర్తన చెందాలి అంటే పరిశుద్ధులుగా ప్రత్యేక పరచబడటానికి పరివర్తన చెందాలి. రెండో ఉపాంశం చూసుకున్నట్లయితే టు మూవ్ అస్ ఫ్రమ్ రిలీజియన్ టు రిలేషన్షిప్. టు మూవ్ అస్ ఫ్రమ్ రిలీజియన్ టు రిలేషన్షిప్. దేవునితో సంబంధం కలిగి ఉండటానికి మనం పరివర్తన చెందాలి. పౌలు ఈ లేఖ రాస్తూ రోమిలకు ఆయన ధర్మశాస్త్రం గురించి వివరిస్తూ ఒక ఉదాహరణ, ఒక ఉపమానాన్ని వారికి తెలియజేస్తాడు. భర్త చనిపోయిన తర్వాత భార్య ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతుంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె వేరొక పురుషుడిని వివాహం చేసుకోవచ్చు, అది వ్యభిచారం కిందకు రాదు. ఒకవేళ భర్త బతుకుండగానే ఆమె వేరొక పురుషుడిని చేరుకునే ఎడల అది వ్యభిచారం కిందకు వస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. ఒక విషయము ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రము అనేది బ్రతికున్న వారి మీద మాత్రమే ప్రభుత్వము చేస్తుంది, కానీ చనిపోయిన వారి మీద ఏమాత్రమే ప్రభుత్వం అది చేయలేదు. పౌలు ఎందుకు అంత ఖచ్చితంగా ధర్మశాస్త్రము నుంచి మీరు పరివర్తన చెందాలి, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి నుంచి ఆత్మానుసారమైన నవీన స్థితికి మీరు పరివర్తన చెందాలని చేస్తూ ఉన్నాడంటే, ఆ దినాలలో కేవలము ఆచారముగానే ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు, అలవాటుగానే వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు. మా పిల్లలు దీన్ని చేసుకుంటూ వచ్చారు, దీన్ని ఆచరిస్తూ వచ్చారు కాబట్టి దీనిని మేము జరిగించాలనే ఆలోచనతో మాత్రమే వారు చేస్తూ ఉన్నారు, కానీ దేవుని కొరకు వారు ఎలాంటి సమర్పణ వారు. అందుకనే అక్షరానుసారమైన మాటను పౌలు భక్తుడు వాడతాడు. అంటే అక్షరానికి భయపడుతూ ఉన్నారు, అక్షరానికి లోపడుతూ ఉన్నారు, కానీ ఆ అక్షరాన్ని ఇచ్చిన దేవునికి లోపడట్లేదని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకో మాట ఏమంటాడంటే, క్రీస్తు అను వేరొక వ్యక్తిని మనము చేరుకొనటకు అంటాడు. మీరు చేరుకోవాల్సింది క్రీస్తుని, మీరు సంబంధం కలిగి ఉండాల్సింది క్రీస్తుతో అనే విషయము ఆయన నొక్కి చెప్తూ ఉంటాడు. ధర్మశాస్త్రము నుంచి ఎందుకు పరివర్తన చెందాలి అంటే దేవునితో సంబంధము కలిగి ఉండటానికి. నేడు పరివర్తన చెందాల్సిన స్థితిలో సంఘములు, సంఘ కాపలుగా మనందరము ఉన్నాం. యాజక తర్ఫీదులో ఉన్న మనందరము మనల్ని మనము పరివర్తన చేసుకుంటూ రేపు పరిచర్యకు వెళ్ళిన తర్వాత మనకు అప్పగింపబడిన సంఘాలలో సంఘమును, సంఘ విశ్వాసాలను పరివర్తన చెందిస్తూ వారిని పరిశుద్ధులుగా ప్రత్యేకించబడటానికి, దేవునితో సంబంధం కలిగి ఉండటానికి మనము ప్రయాసపడాలి. అటు కృప సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ విధంగా మేమందరము నీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, నీ మాటలను గైకొనుటకు నీవిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. పాత్రల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. నిన్న వాక్యాన్ని మర్చిపోక నా హృదయం అనే పలక మీద రాసుకొని నాయన అయ్యా ఫలింప చేయలాగా మీ కృపను దయచేయమని కోరుచూ ఉన్నాం ప్రభువా. మరి ఒక పర్యాయం మా కళాశాల కొరకు, స్టూడెంట్స్ కొరకు, ఫ్యాకల్టీ కొరకు నాయన అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా స్టూడెంట్స్ చదువుచుండగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించింది నాయన. ఏ విధంగా మేము పరివర్తన చెందాలి, పరిశుద్ధంగా ప్రత్యేకించబడటానికి, దేవునితో సంబంధం కలిగి ఉండటానికి అనే విషయాలు ధరించుకుంటూ ప్రభువా ఈ తర్ఫీదులో ఉన్న సమయం అంతా కూడా మిమ్మల్ని మేము పరివర్తన చెందించుకుంటున్నాయన నీ కొరకు ఘనమైన పాత్రలుగా వాడబడటానికి మీ కృపను సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మరి ఎలా అపరాధం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించు. అంతేకా దుష్టుని స్తబ్చు. రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారును రక్షకుడైన యేసుక్రీస్తు వాని కృప, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకును, మన సంఘాలకు, మన కుటుంబాలకును ఇప్పుడు సదా తోడై ఉండి నడిపించునుగాక.
ఆమేన్. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.